Hello everyone, I am K. Shashidhar Reddy, lecturer in mathematics, Government Junior College, Kondapak, District Siddipet. Today we will discuss the second year intermediate mathematics 2A topic permutations. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ 2A లోని ప్రస్థారాలు అనేటువంటి కాన్సెప్ట్ ని డిస్కస్ చేద్దాం. ఈ ప్రస్థారాలు అనేటువంటి కాన్సెప్ట్ డిస్కస్ చేసే ముందు దానికి అవసరమైనటువంటి కొన్ని ప్రిలిమినరీ కాన్సెప్ట్స్ ప్రీ రిక్విజైట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఆ ప్రీ రిక్విజైట్స్ ఏంటంటే మొదటిది క్రమలబ్ధము ఫ్యాక్టోరియల్, అలాగే రెండవది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ప్రాథమిక సూత్రం. దానికంటే ముందుగా ఈ ప్రస్థారాలు అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతుందో ఇది మనకు ముఖ్యంగా డే టు డే లైఫ్లో కూడా మనకు తెలియకుండానే ఈ అంశాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఏ విధంగా అంటే ప్రస్థారము అనేటువంటి విషయం ఒక అమరిక అరేంజ్మెంట్కి సంబంధించినటువంటిది అన్నమాట. ప్రస్థారము అనగా అమరిక. ఇచ్చిన వస్తువుల నుండి కొన్నింటిని కానీ లేదా అన్నింటిని కానీ తీసుకొని ఎన్ని విధాలుగా అమర్చగలుగుతామో ఆ రకమైనటువంటి అమరికలన్నింటినీ కూడా ప్రస్థారాలు అంటారు. ఫ్రమ్ ద గివెన్ థింగ్స్ బై టేకింగ్ సమ్ ఆర్ ఆల్ థింగ్స్ ఎట్ ఏ టైమ్, the number of ways we can arrange, the number of arrangements that can be made are called permutations. సో మనం ఒక పని చేసేటప్పుడు ఆ పనిని దఫాలుగా చేయవచ్చు. మొదటి దఫా కొన్ని రకాలుగా, రెండో దఫా కొన్ని రకాలుగా, లేదా 2-3 రకాల పనులను మనం ఒకేసారి చేయవచ్చు. 2-3 రకాల పనులలో ఏదైనా ఒక పనిని చేయవచ్చు. సో ఈ రకమైనటువంటి సందర్భాలు మనకు వస్తాయి కాబట్టి వాటికి అవసరమైనటువంటి ప్రీ రిక్విజైట్స్ అంటే వాటికి అవసరమైనటువంటి కొన్ని ప్రాథమిక అంశాలను మనం ఇప్పుడు చర్చించుకుందాం. అందులో మొదటిది ఫ్యాక్టోరియల్ నోటేషన్. ఫ్యాక్టోరియల్ అనగా ప్రొడక్ట్ ఆఫ్ కంటిన్యూస్ నేచురల్ నంబర్స్, అంటే కంటిన్యూస్ ప్రొడక్ట్ ఆఫ్ నేచురల్ నంబర్స్ ఈజ్ కాల్డ్ factorial. Continuous product of natural numbers is called factorial. Factorial notation. So factorial n is denoted by n factorial. Here you can see on the screen n factorial. This is n factorial means it is the product of consecutive natural numbers from 1 to n or n to 1. n ఫ్యాక్టోరియల్ అనగా 1 నుండి n వరకు లేదా n నుండి 1 వరకు గల సహజ సంఖ్యల క్రమలబ్ధాన్ని n ఫ్యాక్టోరియల్ అంటారు. సో దాన్ని మనం ఈ విధంగా రాస్తాం. n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 డాష్ 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 3 ఇంటూ 2 ఇంటూ 1, లేదా 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అండ్ సో ఆన్ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 1 ఇంటూ n. సో ఇది n ఫ్యాక్టోరియల్ అన్నమాట. మరి ఈ n ఫ్యాక్టోరియల్ ఫార్ములా నుంచి మనం 1 ఫ్యాక్టోరియల్ అంటే ఏమని రాస్తాం? 1, రైట్? 2 ఫ్యాక్టోరియల్ మీన్స్ ఇట్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నంబర్స్ ఫ్రమ్ 2 to 1. అండ్ 3 ఫ్యాక్టోరియల్ మీన్స్ ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నంబర్స్ ఫ్రమ్ 3 to 1, 3 into 2 into 1. 4 ఫ్యాక్టోరియల్ మీన్స్ 4 into 3 into 2 into 1. So atla 5 factorial means 5 into 4 into 3 into 2 into 1. Now let us write the values. 1 factorial is equal to 1, 2 factorial is equal to 2 into 1 is 2, 3 factorial is equal to 3 into 2 into 1 is 6, 4 factorial means 4 into 3 into 2 into 1, 24, and 5 factorial means 24 into 5, that become 120, like that. So and so on. This n factorial means n into n minus 1 into n minus 2 into and so on
3 into 2 into 1. Right? Now let us see some simplifications with respect to this n factorial. N factorial can be written as n into n minus 1 factorial. That means when we remove the highest number in the continuous product, then the factorial symbol moves to the next highest number in the product. Similarly, from n minus 1 factorial, if we take out that n minus 1, then that factorial notation moves to the next highest natural number n minus 2 and so on, right? And similarly, when this n factorial is divided by n minus 1 factorial, so n minus 1 factorial is a factor of n factorial. So n factorial is the multiple of n minus 1 factorial. So n factorial value is greater than n minus 1 factorial value. Therefore, in n factorial, if we cancel that n minus 1 factorial, what do we get? N. So n factorial anaga మనం ఇక్కడ పైన చూస్తున్నాం n into n minus 1 factorial అవుతుంది. సో దీన్ని n minus 1 factorial తో డివైడ్ చేసినప్పుడు n minus 1 factorial n minus n factorial క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మనకు n అనే వాల్యూ వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఫ్యాక్టరియల్ వాల్యూస్ తో కూడినటువంటి సింప్లిఫికేషన్స్ ఉంటాయి. ఇంకా మనం n ఫ్యాక్టోరియల్ ని కనుక n plus 1 తో మల్టిప్లై చేసినామంటే n plus 1 is 1 more than n. That means n factorial is the continuous product from 1 to n. Now this is multiplied with n plus 1, then this product will become continuous product from 1 to n plus 1. Therefore it becomes n plus 1 whole factorial. So like this, these are some simplifications related to factorial notation. So n factorial లేదా ఫ్యాక్టరియల్ నొటేషన్ కి సంబంధించినటువంటి కొన్ని సూక్ష్మీకరణలు ఈ విధంగా ఉంటాయి. సో దీని తర్వాత మనం నెక్స్ట్ ప్రీరిక్విజిట్ కాన్సెప్ట్ అయినటువంటి ఫండమెంటల్ ప్రిన్సిపల్ కి వెళ్దాం. Right. Now, the next concept is fundamental principle. దీన్ని తెలుగులో ప్రాథమిక సూత్రము అంటారు. ప్రాథమిక సూత్రము. రైట్. తెలుగులో దీన్ని ప్రాథమిక సూత్రము అంటారు. ప్రాథమిక సూత్రం. Right. There are two fundamental principles. One is multiplicative fundamental principle and second one is additive fundamental principle. ఈ ప్రాథమిక సూత్రాలు రెండు రకాలుగా ఉన్నాయి. గుణకార ప్రాథమిక సూత్రము, సంకలన ప్రాథమిక సూత్రము అని. ఈ రెండు ఎప్పుడు ఏ ఏ సందర్భాలలో మనం ఉపయోగిస్తాం అనేటువంటిది చూద్దాం. సో ఫస్ట్ లెట్ us see the multiplicative fundamental principle. So multiplicative fundamental principle is if a work W1 can be performed in m ways and another work W2 can be performed in n ways, then both the works W1 and W2 can be performed one after another in m into n ways. ఇది మల్టిప్లికేటివ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్. అంటే ఒక పనిని లేదా రెండు వేరు వేరు పనులనైనా సరే దీన్ని రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒక పనిని మొదట m విధాలుగా ఆ తర్వాత n విధాలుగా చేసినప్పుడు ఆ పనిని ఒకేసారి వరుసగా m ఇంటూ n విధాలుగా చేయవచ్చు అనేది ఒక రకంగా డెఫినేషన్ చెప్పొచ్చు. ఇక్కడ రెండు వేరు వేరు పనులను తీసుకున్నాం మనం. W1 అనేది ఒక పని, W2 అనేది మరొక పని. సో ఒకటే పనిని మొదట m విధాలుగా తర్వాత n విధాలుగా అంటే మొదట పనిని W1 రెండవ పని W2 గా తీసుకుంటాం. సో ఈ W1 అనేటువంటి పనిని m విధాలుగాను W2 అనేటువంటి పనిని n విధాలుగాను చేయగలిగినప్పుడు వేరువేరుగా ఈ రెండింటిని ఒకేసారి అంటే W1 అండ్ W2
మొదటి పని మరియు రెండవ పని ఈ రెండింటిని ఒకేసారి m ఇంటూ n విధాలుగా చేయవచ్చు అనేది ప్రాథమిక సూత్రం. అట్లాగే additive fundamental principle. If a work W1 can be performed in m ways and another work W2 can be performed in n ways, then the either of the works W1 or W2, ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ఈ కంజంక్షన్స్ గమనించండి, and or, either of the works W1 or W2 can be performed in m plus n ways. అంటే W1 అనేటువంటి పనిని m విధాలుగాను W2 అనేటువంటి పనిని n విధాలుగా విడివిడిగా చేయగలిగినప్పుడు ఈ రెండిట్లో ఏదైనా ఒకదానిని లేదా రెండింటిని ఏదైనా ఒకదానిని W1 or W2 ఏదైనా ఒక పనిని ఎన్ని విధాలుగా చేయవచ్చు అన్నప్పుడు m plus n విధాలుగా చేయవచ్చు. అంటే ఇక్కడ ఈ రెండు పనుల మధ్యన ఈ రెండు పనులను కనెక్ట్ చేసేటువంటి ఈ పదము and వచ్చినప్పుడు ఆ రెండు పనులను విడివిడిగా మనం ఎన్ని రకాలుగా చేయగలుగుతామో ఆ విలువలను గుణించాలి. ఆర్ అనేటువంటి కంజంక్షన్ వచ్చినప్పుడు ఆ రెండు పనులను విడివిడిగా మనం ఎన్ని రకాలుగా చేయగలుగుతామో వాటిని కూడాలి అనేటువంటి విషయాన్ని మనకు ఈ రెండు ప్రాథమిక సూత్రాలు తెలియజేస్తున్నాయి. When the conjunction between the two works is and, when both the works to be performed one after another or in succession, then we have to multiply the values in which the two individual works can be done. Similarly, if either of the works can be performed, then we have to add the values in which the two works individually can be done. Now this we can extend to any number of works, or if a single work is performed in any number of phases. ఒక పనిని వేరువేరు విధాలుగా చేసినప్పుడు కానీ లేదా వేరువేరు పనులను ఒకేసారి చేయాలన్నప్పుడు కానీ ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ని మనం అప్లై చేస్తాం. సో దీనికి ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ అనేటువంటి ఒక పాయింట్, బి అనేటువంటిది ఒక పాయింట్, సి అనేటువంటిది ఒక పాయింట్. ఇక్కడ పని ఏంటంటే, వర్క్ ఏంటంటే ఏ నుండి సికి మనం ప్రయాణం చేయాలి. వీ హ్యావ్ టు ట్రావెల్ ఫ్రమ్ ఏ టు సి. కానీ డైరెక్ట్ గా ఏ నుండి సికి ట్రావెల్ చేయలేము. ఫస్ట్ ఏ నుండి బికి ట్రావెల్ చేయాలి, తర్వాత బి నుండి సికి ట్రావెల్ చేయాలి. సపోజ్ వీ కెన్ ట్రావెల్ బిట్వీన్ ఏ టు బి in two ways, and suppose we can travel between B to C in three ways. Right? Now let us give the names to these routes. From A to B there are two routes, route 1 and this is route 2, and from B to C there are three routes. Let us name them as 3, 4 and 5. So A నుండి B కి రెండు మార్గాలు ఉన్నాయి, 1, 2. బి నుంచి సికి 3 మార్గాలు ఉన్నాయి, వాటికి మనము 3, 4, 5 అనే పేర్లు పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఏ నుండి సికి ప్రయాణం చేయాలి వయా బి. సో ఏ నుండి బికి మనకు ప్రయాణించడానికి 2 మార్గాలు ఉన్నాయి, బి నుండి సికి ప్రయాణించడానికి 3 మార్గాలు ఉన్నాయి. మరి మొత్తం ప్రయాణాన్ని ఏ నుండి సికి ప్రయాణం చేయాలంటే, ఈ మొత్తం పనిని చేయాలంటే ఏ నుండి బికి ప్రయాణం చేయాలి మరియు బి నుండి సికి కూడా ప్రయాణం చేయాలి. సో హియర్ we will get the conjunction and. Therefore, the total work can be done one after another according to the multiplicative fundamental principle in 6 ways. మనకి ఇక్కడ 6 రకాలైనటువంటి విధాలుగా దీన్ని ప్రయాణం చేయవచ్చు అనేటువంటి విషయం రావాలి. అవి ఎట్లా చూద్దాం. ఇప్పుడు ఏ నుండి బికి మనం 1వ మార్గం ద్వారా ప్రయాణం చేసినప్పుడు బి నుండి సికి 3వ మార్గం ద్వారా ప్రయాణం చేయొచ్చు, 4వ మార్గం ద్వారా ప్రయాణం చేయొచ్చు, లేదా 5వ మార్గం ద్వారా ప్రయాణం చేయొచ్చు. అంటే మనకి ఎన్ని రకాలుగా చేయగలుగుతున్నాం చూడండి ఈ పనిని. ఏ నుండి బికి 1 అనే మార్గం ద్వారా ప్రయాణం చేసినప్పుడు బి నుండి సికి 3 ద్వారా ప్రయాణం చేయవచ్చు. ఏ నుండి బికి 1 అనే మార్గాన్ని ఎంచుకున్న తర్వాత బి నుండి సికి 4 అనే మార్గాన్ని ఎంచుకోవచ్చు, 1, 5 అనే మార్గాన్ని ఎన్నుకోవచ్చు. అంటే 3 రకాలుగా ప్రయాణం చేయవచ్చు. అట్లాగే ఏ నుండి బికి ప్రయాణం చేయడానికి మనం సెకండ్ రూట్ ని ఎన్నుకున్నట్టయితే, సో దాంతో బి నుండి సికి 3rd రూట్ ద్వారా ప్రయాణం చేయవచ్చు, 4th రూట్ ద్వారా ప్రయాణం చేయవచ్చు బి నుండి సికి, తర్వాత 5th రూట్ ద్వారా ప్రయాణం చేయవచ్చు. అంటే మొత్తం ఏ నుండి సికి మనం ఎన్ని రకాలుగా ప్రయాణం చేయగలుగుతున్నాం అంటే ఈ 6 రకాలుగా ప్రయాణం చేయగలుగుతున్నాం. సో ఈ రెండు విలువల్ని మనం ఏ రకమైనటువంటి బీజగణిత ప్రక్రియ ఉపయోగిస్తే వచ్చినాయి, మల్టిప్లికేషన్. 2 into 3 is equal to 6. So when the two works individually
performed, then all the two works at a time can be performed in the multiplication number of ways. We have to multiply the two values in which they can be performed individually. So we can travel between A to B two ways, and between B to C 3 ways. Then we can travel from A to C via B into 3 ways. This is called multiplicative fundamental principle. Suppose ఇదే and అనే కంజంక్షన్ లేకుండా ఆర్ అంటే మనం ఏ నుండి బికి ప్రయాణం చేయవచ్చు, లేదా బి నుండి సికి ప్రయాణం చేయవచ్చు. అంటే కంపల్సరీ ఏ నుండి సికి ప్రయాణం చేయాలని ఏం లేదు, ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే చేయవచ్చు అన్నప్పుడు ఏ నుండి బికి రెండు మార్గాలు ఉన్నాయి, బి నుండి సికి 3 మార్గాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం ఎన్ని రకాలుగా ప్రయాణం చేయవచ్చు? అయితే ఇదన్నా ఈ పనన్నా చేయొచ్చు, లేకపోతే ఈ పనన్నా చేయొచ్చు. కాబట్టి మొత్తం అప్పుడు ఏమవుతుంది? 2 + 3 5 రకాలైనటువంటి ప్రయాణాలు మాత్రమే వస్తాయి మనకి. అంటే లేదా అని వచ్చినప్పుడు మనం అడిటివ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అప్లై చేస్తాము, అండ్ అని వచ్చినప్పుడు మల్టిప్లికేటివ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అప్లై చేస్తాం అనమాట. సో ఈ పాయింట్ ని మనం పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు గమనించాలి. వెదర్ ద కంజంక్షన్ బిట్వీన్ ద డిఫరెంట్ వర్క్స్ ఆర్ సేమ్ వర్క్ ఈస్ డన్ ఇన్ డిఫరెంట్ ఫేజెస్, వెదర్ దే ఆర్ కనెక్టింగ్ విత్ ద వర్డ్ అండ్ ఆర్ they are connecting with the word or. When and comes, we have to multiply the values. When or comes, we have to add the values. So this is about the fundamental principle. Okay. Now we will come to our topic, permutations. So this is the topic from the chapter of secondary intermediate mathematics 2A, permutations and combinations. తెలుగులో ప్రస్తారాలు సంయోగాలు అంటారు. ఈ ప్రస్తారాలు సంయోగాలలోంచి మనం ప్రస్తారాలు అనేటువంటి టాపిక్ ని తీసుకున్నాం, దీని గురించి డిస్కస్ చేయబోతున్నాం. రైట్. సో పర్మిటేషన్ మీన్స్ అరేంజ్మెంట్. ప్రస్తారము అనగా అమరిక, అరేంజ్ చేయడం. ఇచ్చినటువంటి వస్తువుల నుంచి కొన్నింటిని కానీ లేదా అన్నింటిని కానీ తీసుకొని అమర్చే విధానాలను ప్రస్తారాలు అంటారు. సో ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి డే టు డే లైఫ్ లో చాలా సందర్భాలలో మనకు ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ మనకు తెలియకుండానే ఉపయోగపడతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక స్కూల్లో కానీ కాలేజీలో కానీ స్టూడెంట్స్ నుంచి టీమ్స్ ని సెలెక్ట్ చేయటం, లేదా టీమ్స్ లో ఉన్నటువంటి మెంబర్స్ ని అరేంజ్ చేయటం, ఈ అరేంజ్మెంట్ అండ్ సెలక్షన్స్ కి సంబంధించినటువంటి సందర్భాలన్నింటిలో కూడా ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కాన్సెప్ట్స్ చాలా యూజ్ అవుతాయి. రైట్. నౌ we will get into the topic. Permutation means arrangement. Now let us see the definition of permutations. Number of arrangements that can be made from the given things by taking some or all things at a time are called permutations. I repeat, number of arrangements that can be made from the given things by taking some or all things at a time are called permutations. అంటే ఇచ్చినటువంటి వస్తువుల నుండి కొన్నింటిని లేదా అన్నింటినీ తీసుకొని ఏర్పరచగలిగే అరేంజ్మెంట్స్ ని పర్మిటేషన్స్ అంటారు. దిస్ ఈస్ ద డెఫినేషన్. అంటే ఇచ్చినటువంటి వస్తువుల నుంచి కొన్నింటిని తీసుకోవచ్చు లేదా అన్నింటినీ తీసుకోవచ్చు. తీసుకొని వాటిని ఎన్ని రకాలుగా మనం అరేంజ్ చేయగలుగుతామో ఆ విధంగా వచ్చేటువంటి అరేంజ్మెంట్స్ అన్నింటినీ కూడా పర్మిటేషన్స్ అంటారు. రైట్. పర్మిటేషన్స్ ఆర్ 2 types. లీనియర్ పర్మిటేషన్స్, సెకండ్ వన్ సర్క్యులర్ పర్మిటేషన్స్. లీనియర్ పర్మిటేషన్స్, వీటిని తెలుగులో రేఖీయ ప్రస్తారాలు అంటారు. సర్క్యులర్ పర్మిటేషన్స్ అనగా వృత్తాకార ప్రస్తారాలు. రేఖీయ ప్రస్తారాలు, వృత్తాకార ప్రస్తారాలు. ఇక్కడ పేర్లోనే ఉంది. బై నేమ్ ఆఫ్ దీస్ పర్మిటేషన్స్, లీనియర్ పర్మిటేషన్స్ ఇఫ్ ద థింగ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ లీనియర్ వే, దట్ మీన్స్ on a straight line way, then those permutations are called linear permutations. If the things are arranged, if the things are objects or elements, whatever we may consider it is, if the elements are arranged in the circular way, then they are called circular permutations. So ఇచ్చినటువంటి వస్తువులను
ఒక రేఖీయ క్రమంలో అమర్చినట్టయితే ఏర్పడేటువంటి ప్రస్తారాలను రేఖీయ ప్రస్తారాలు అంటారు. అలాగే ఇచ్చిన వస్తువులను వృత్తాకారంలో అమర్చినప్పుడు ఏర్పడే ప్రస్తారాలను వృత్తాకార ప్రస్తారాలు అంటారు. ఇవి ఈ రెండు రకాల ప్రస్తారాల గురించి, రేఖీయ ప్రస్తారాలు మరియు వృత్తాకార ప్రస్తారాలు. ఓకే, రైట్. నౌ లెట్ us see these two kinds of permutations individually. Linear permutations. Just now we have discussed the definition. The same thing here is on the board. From a given finite set of elements, similar or not, that elements may be similar or may not be similar, selecting some or all of them and arranging them in a line is called a linear permutation or simply a permutation. From a given finite number of elements, by taking some or all of them and arranging them in a line is called a linear permutation or simply permutation. So permutation generally, unless and until it is mentioned as circular, so all permutations are considered as linear permutation. A permutation means we consider it as a linear permutation. If it is specifically mentioned as circular permutation, then only we get into the concept of circular permutations. Okay. Now let us see some examples here about this linear permutation. Let us take three elements A, B, C. These are the three elements. Now let us see how many ways we can arrange by taking one element at a time. A, B, C. How many ways we can arrange them? By taking one element at a time in three ways. And by taking two elements at a time, we can arrange these three elements. So let us take two elements A and B. We can arrange them as the order A, B and B, A. And if we take another two elements A and C, we can arrange them AC, CA. And suppose if we take the another two elements B and C, then we can arrange them as BC and CB. Now how many ways we have arranged these three elements by taking two elements at a time? 1, 2, 3, 4, 5, 6 ways. So we have arranged these three elements by taking two elements at a time in 6 ways. And another kind of arrangement. Let us take all the three elements and let us arrange them. This ABC is one arrangement. BCA is one arrangement. CAB is one arrangement. BAC is one arrangement. ACB is one arrangement. CBA is one arrangement. So how many ways we have arranged these three elements by taking all of them at a time? Again in 6 ways. So what we are observing, arrangements. In arrangements, order of the element is important. Now if we see these two arrangements, both of them are containing the same elements A and B. These two arrangements are made with the same elements A and B, but the order of the element is different. Therefore these two arrangements are considered as two different arrangements. So the important point in this linear arrangement we have to observe is, in linear arrangements, right, order of the element are the first element, second element, third element, fourth element. Thus that is the order. The order of the element is important. And another point is, in these linear arrangements we will have the first element and last element also. When the order of element is considered, automatically we will have what is the first element and what is the last element. So this is the arrangements that can be made. These are the arrangements that can be made from three elements by taking one element at a time, two elements at a time, all the three elements at a time, right? Now we will go to the next second type of permutation is circular permutation.
See the definition. From a given finite set of things, similar or not, choosing some or all of them and arranging them around a circle is called a circular permutation. So, arranging the things in the circular way, ఇచ్చినటువంటి వస్తువులను వృత్తాకారంలో అమర్చినప్పుడు ఏర్పడేటువంటి ప్రస్తారాలను సర్క్యులర్ వృత్తాకార ప్రస్తారాలు అంటారు అని చెప్తుంది. సో ఎట్లా అంటే సపోజ్ ఇదే ఏబిసి అనే ఎలిమెంట్స్ తీసుకుందాం. ఈ ఏబిసి అనే ఎలిమెంట్స్ ని ఏ ఇక్కడ, బి ఇక్కడ, సి ఇక్కడ అరేంజ్ చేశాం. సో ఒక వృత్తాకార రూపంలో అరేంజ్ చేసినప్పుడు ఏర్పడేటువంటి ప్రస్తారాలని వృత్తాకార ప్రస్తారాలు అంటారు. When the given things are arranged in a circular way, then those arrangements are called circular arrangements. See here, when the things are arranged in the circular way, here A, B, C, the first element and last element cannot be identified. So that is the main difference between linear permutations and circular permutations. So in linear permutation, clearly we can identify the first element and last element. Whereas in the circular permutations, we cannot identify the first element and last element. Here and in linear permutations, every element will have a fixed position. But whereas in the circular permutations, every element will have relative position. Right? Every element will have relative position. So we have to fix the positions of the elements in the circular permutation with respect to the position of one particular element. For example, here in this arrangement, with respect to A, so when we consider A as the first element, in the direction, clockwise direction, B will become second element and C will become third element and this is first element. Suppose from A, if we choose the anti-clockwise direction, C will become the first element and B will become the second element. That means in circular permutations, the direction of arrangement is also plays an important role. So in which direction we are arranging the elements, whether clockwise direction or anti-clockwise direction. Therefore, in circular permutations, while arranging the elements, so we can arrange them by considering the direction and without considering the direction.